ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మనకు ఇచ్చు వాగ్దానం 121 కీర్తన 3వ వచనం, 3-4 వచనములు. అతడు నిన్ను కాలు జారి పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇజ్రాయేలును కాపాడువాడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నది ఏమంటే, అతడు మనల్ని కాపాడు, రేయం పగులు నిద్రపోకుండా దీవారాత్రులు మన కోసము మన వైపు చూస్తూ మనల్ని కాపాడుతూ ఉన్నాడు దేవుడు. మనము మన కుటుంబ సమేతంగా మనము నిద్రపోతుంటాం. సాయంకాలం నైట్కు 9 గంటలకు కానీ 10 గంటలకు కానీ మనకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు మనము నిద్రిస్తుంటాం. కానీ మనమల కన్న తండ్రి, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన ఎన్నటికీ కునుకు తీయడు, నిద్రపోడు, కునుకుపాట్లు పడడు, నిద్రపోడు. ఎందుకంటే రాత్రి మనకు ఏ ఆపద రాకుండా ఆయన కనులు మనపైనే ఉంచుతాడు, మన వైపు చూస్తూ ఉంటాడు, మనల్ని కాపాడుతాడు. పగలు పూట నా బిడ్డలకు ఏం అవసరం ఉంది, ఏం కావాలి అని చెప్పి మన పట్ల శ్రద్ధ కలిగి మన అవసరాలు తీర్చడానికి మనల్ని చూస్తూ మనల్ని కాపాడుతూ నడిపిస్తుంటాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మన జీవితంలో మనందరికీ క్షేమకరంగా మేలుకరంగా ఉండాలని చెప్పేసి దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా ఒక చిన్న పాట పాడుకుందాం. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారం భరించు యేసు, నీ కొరకై మరణించె చూడు. నీ భారం భరించు యేసు, నీ కొరకై మరణించె చూడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. స్తోత్రం నాన్న. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, జీవం గల దేవా, ప్రభా, ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. మా అవసరతలన్నీ తీరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. సాయంకాల సమయంలో మాకు ప్రశాంతమైన నిద్రనిచ్చి తండ్రి, ఏకోజామును లేచి నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటే కృపనిస్తున్నందుకు వందనాలు ప్రభా. నా తండ్రి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నువ్వు కన్న వాళ్ళను, నువ్వు కొన్నవారిని ప్రభా, నువ్వు రక్తం ఇచ్చి కొన్న బిడ్డలందరినీ మీరు కాపాడుతున్నారయ్యా. కునుకుగా నిద్రపోక రేయింబగులు నాయన మా పట్ల శ్రద్ధ కలిగి మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తూ మమ్మల్ని కాపాడుతూ మా కుటుంబాలను దీవిస్తున్నందుకు నీకు కోట్ల స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి అడిగి వేడుకొని మేము పొందుకున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.